ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాము. ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని ద్వారా పొందుకోవాలంటే ఏ రీతిగా ప్రార్థన చేయాలో దేవుని యొక్క వాక్యం స్పష్టంగా ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతుంది. ప్రార్థన చేసేటప్పుడు ఏ అవసరాలైతే మనం అడుగుతున్నామో, ఏవి పొందుకోవాలని చెప్పి మనం దేవుణ్ణి ప్రార్థిస్తున్నామో అవి పొందుకున్నామని చెప్పి నమ్మితే అవన్నీ కూడా అనుగ్రహింపబడతాయని చెప్పి దేవుని యొక్క వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంది. నమ్ముట మీ వలన అయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. ఎందుకు ప్రార్థన చేసినా మనం పొందుకోలేకపోతున్నాం? మనం ప్రార్థన చేసినా దేవుడు ఎందుకు అనుగ్రహించటం లేదో స్పష్టంగా వాక్యం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనలో నమ్మకం అనేది లేదు, అల్ప విశ్వాసం అనేది మనలో ఉన్నంత కాలము దేవుని ద్వారా మనం పొందుకోలేం. ఆ అల్ప విశ్వాసాన్ని, అవిశ్వాసాన్ని తీసివేసుకుని ఎప్పుడైతే విశ్వాసముతో, నమ్మకముతో నా దేవుడు ఖచ్చితంగా నాకు అనుగ్రహిస్తాడు, నేను పొందుకుంటాను అని చెప్పి విశ్వాసముతో నమ్మి ప్రార్థన చేస్తే అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తారు, మనం పొందుకుంటాం. ఉదయకాల సమయంలో మీ జీవితంలో ఏదైతే పొందుకోవాలని ఆశిస్తున్నారో ఈరోజు నమ్మి విశ్వాసముతో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నారు. కనుక మీరు ఏదైతే దేవుని ద్వారా పొందుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా పొందుకోవాలంటే విశ్వాసం, నమ్మకం అనేది ఉండాలి. అబ్రహాము విశ్వాసముతో తన కొరకు దేవుడు చేసే ఆ అద్భుతమైన కార్యం కొరకు ఎదురు చూశాడు. వృద్ధాప్యంలో సంతానాన్ని పొందుకున్నాడు. హన్న నమ్మి ప్రార్థన చేసింది, సంతానం పొందుకుంది. మన జీవితంలో ఆ నమ్మకమే దేవుని ద్వారా పొందుకునేటట్లు చేస్తుంది. కనుక దేవుని మీద నమ్మకం, విశ్వాసం కలిగిన వారుగా ఉంటూ సమస్తాన్ని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు ఈరోజు మీ ప్రార్థన ఆలకించి సమస్తాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేయనప్పుడు దేవా అవి పొంది ఉన్నామని చెప్పి నమ్మితే అవన్నీ కూడా అనుగ్రహింపబడతాయని చెప్పి నీకు వాక్యం ద్వారా వాగ్దానం చేసావు. నువ్వు నమ్మదగిన దేవుడవు. ఈరోజు ఎవరైతే నమ్మకముతో, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారో వారు సమస్యని పొందుకునేటట్లు నువ్వు చేస్తావు. నీ నామానికి వందనాలు దేవా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో ఉన్న సమస్యల నుంచి విడుదల కలుగు చేయండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడేయుండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.